హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మాట్లాడబోయే సినిమా అయితే హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతున్న 'మోంజీ' అనే మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమా కట్ చేస్తే మనకు ఓపెనింగ్ అయితే ఒక ఒక ఆవిడైతే వాళ్ళ బిడ్డని కొడతా ఉంటుంది, వాళ్ళ అబ్బాయిని. వాడేంటంటే 7 ఇయర్స్ తనకన్నా 7 ఇయర్స్ పెద్దన్న అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు. సో ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుండగా సంథింగ్ ఏదో అయితే గొడవ అయితే చేస్తాడనమాట. దానివల్ల వాళ్ళ మమ్మీ అయితే ఫుల్ చదవకూడదు కరపట్టుకొని చితక్కొట్టేసి ఇంట్లో నుంచి బయటకు పంపించి వీడికి ఫుల్గా గుండు కొట్టియండి అని చెప్పేసి గుండు కొట్టించేస్తుంది. సో అది అయిపోయిన తర్వాత కట్ చేస్తే కోన్కార్ అనే ఒక విలేజ్ అయితే ఉంటుంది. అది 1956 అని అయితే మనకు మెన్షన్ చేస్తారు. సో అక్కడ నైట్ ఈ క్యారెక్టర్ మనం గుండు అని అయితే అనుకుందాం. నేను ప్రతిసారి ఆడి పేరు చెప్పాలంటే నాకు నోట్లేదు. మనం గుండు అయితే అనుకుందాం అనమాట. ఈ గుండుగాడు వాళ్ళ చెల్లి ఇద్దరు కలిసి అయితే అక్కడ ఒక తీర్థమైన సంథింగ్ జరుగుతుంది పండుగ. అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూసుకొని నెక్స్ట్ మనోడు బీచ్ దగ్గర నడుచుకుంటూ వాళ్ళ చెల్లిని తీసుకెళ్తూ ఉంటాడు. వాళ్ళ చెల్లికి భయం వేస్తుంది. ఈ టైంలో బీచ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి భయం వేసి, అన్న ఎక్కడికి వెళ్తున్నాం అన్న అని అడుగుతుంది అనమాట. అప్పుడు వాడు మనం చెతుకువాడు వెళ్తున్నామని చెప్పేసి అంటాడు. చెతుకువాడు అంటే అది ఒక అడవిలో ఉంటుంది అనమాట. అక్కడ చేతబడులు అవన్నీ చేస్తారు. సో అక్కడికి వెళ్తున్నామని చెప్పగానే ఇతను చాలా భయపడదు. అన్న నేను రాలేను, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది అనమాట. సో వీడైతే లేదు నేను అన్నా కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావురా అని చెప్పేసి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన వెంటనే మనోడైతే అక్కడ చెట్టు దగ్గర కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఒక బుక్ తీసుకొని తనని పక్కన కూర్చోబెడతాడు అనమాట. కూర్చోబెట్టి కాసేపటి తర్వాత నేను ఎప్పుడో వస్తాను, ఒక నిమిషం ఇక్కడే కూర్చోండి అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తను చాలా భయపడుతుంది. అన్న ఎక్కడున్నావు, బేగారా అన్న భయపడినా సరే వాడు రాడు. అలా ఒక 5 మినిట్స్ తర్వాత వస్తాడు. వాడు సడన్గా వచ్చి కత్తితో తనని చంపడానికి అయితే ట్రై చేస్తాడు. చేతబడి చేసినప్పుడు కొన్ని బుక్స్లో ఉంటాయి కదా, నరబలి ఇవ్వాలి అని చెప్పేసి. సో నరబలి ఇవ్వడానికి వాళ్ళ చెల్లిని అయితే చంపడానికి ట్రై చేస్తాడు అనమాట. అక్కడ వాళ్ళిద్దరికి కొద్దిగా ఫైట్ అంటే తోపులాట జరుగుతుంది. తను చాలా బతిమాలుతుంది, నేను నీ చెల్లిని వదిలే అని కూడా వాడు అయితే ఏంటి నాకు కావాలని చెప్పేసి చంపడానికి అయితే ట్రై చేస్తాడు. అది చంపేటప్పుడు వీళ్ళిద్దరూ కొద్దిగా తోపులాట్లు తనైతే వాళ్ళన్నీ గుండుగాన్ని తోసేస్తుంది అనమాట. తోసినప్పుడు అక్కడ చేతబడి చేయడానికి ఒక దేవుడు రాయితో చేసి ఉంటారు కదా. సో వాడికి దానికి వీడి తల తగిలి చనిపోతాడు అనమాట. అక్కడ చనిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే కాల్ చేయడం ఇది మొత్తం అంత్యక్రియలన్నీ అయిపోతాయి అనమాట. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అని మొత్తం పూజారులు అందరూ వచ్చి ఆ చెట్టుకి మంత్రాలతో మొత్తం అన్నీ చేసేసి తనైతే సీజ్ చేసినట్టుగా అంటే పూజలు చేస్తారు కదా. సో అలా చేస్తారు. ఇక్కడతో అయితే క్లోజ్ అవుతుంది ఇక్కడ మ్యాటర్. అండ్ వెంటనే ఓపెన్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ సీన్ అయితే పూణేలో ఉంటుంది. నెక్స్ట్ సీన్ పూణేలో హీరో అయితే ఎంట్రీ ఉంటుంది అనమాట. హీరో ఎంట్రీ అవుతుంది. హీరో వాళ్ళ మమ్మీ వాళ్ళ సెలూన్ షాప్లో అయితే వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట. అయితే మన ఎంట్రీ మనోడు కొద్దిగా ఒక అమ్మాయికి అయితే హెయిర్ కట్ చేసి అది క్లీన్ చేసిన తర్వాత అక్కడ అనుకోకుండా ఒక లెటర్ అయితే చూస్తాడు. ఆ లెటర్ ఏంటంటే స్కాలర్షిప్ లెటర్ అనమాట. BA చేయడానికి స్కాలర్షిప్ లెటర్ అయితే వస్తుంది. వాళ్ళ మమ్మీ అంటుంది అనమాట, నేను ఆల్రెడీ చూశాను అని చెప్తుంది. వీడైతే ఆ బతిమాలుతాడు, నేను వెళ్తానంటే వాళ్ళ మమ్మీ వద్దు, ఇక్కడ ఉండి బిజినెస్ చేసుకో, అది అయితే ఉంది, ఇదైతే ఉంది, ఏదైనా సరే ఆర్టే కదా అని చెప్పేసి అంటుంది. వీడు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యి సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడతాడు, వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడతాడు. చెప్తే సరే నేను ఒప్పిస్తాను, నువ్వు కూల్గా ఉంది, ఏం భయపడదు అని చెప్పేసి అంటుంది అనమాట. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ వస్తుంది, సంథింగ్ డిస్కషన్ అవుతుంది. తర్వాత హీరో అయితే బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. హీరోని ఎంట్రీ అప్పుడు అవుతుంది అనమాట. హీరోని పేరు బేలా ఆల్రెడీ పేరు లవ్ చేస్తూ ఉంటుంది. వాడిని ఇంట్రడ్యూస్ చేయడానికి అని చెప్పేసి హీరో దగ్గరకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు. సో వాడిని ఇంట్రడ్యూస్ చేస్తుంది, తను నా లవర్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఈయన ఎప్పుడైతే బేలా బిట్టు అని పిలుస్తుందో పిలిచినప్పుడు వెంటనే బిట్టుకి మొత్తం ఒకసారిగా గతం మొత్తం ఒకసారి మైండ్లో వస్తుంది అనమాట. అంటే లైక్ ఆ చేతబడి చేసిన ట్రీ, ఆ లొకేషన్ అవన్నీ అయితే గుర్తొస్తాయి అనమాట. గుర్తొచ్చి చాలా భయపడిపోతాడు. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే హీరో అయితే బిట్టు అయితే మొత్తం వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్ పేరు చాలా పెద్ద పేరు ఉంటుంది, కాకపోతే అందులో ఒక టిల్లు అని ఒక పేరు ఉంటుంది. టిల్లు గుర్తుపెట్టుకోండి. హీరో పేరు అయితే బిట్టు, హీరో ఫ్రెండ్ పేరు అయితే టిల్లు, అండ్ హీరోయిన్ పేరు అయితే బేలా. ఓకే, హీరోని ప్రేమించేవాడి పేరేమో కూబా. వీళ్ళు 4 క్యారెక్టర్లు అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవైతే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఫ్రెండ్తో మాట్లాడుకొని ఆ ఫ్రెండ్ని అయితే బేలా వల్ల ఏదో ఒక షాప్ అయితే ఓపెన్ చేస్తే ఆ షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు బేలాకి కూబా అయితే ప్రపోజ్ చేస్తాడనమాట. ప్రపోజ్ చేసినప్పుడు ఒక్కసారిగా మళ్ళీ బిట్టుకి మొత్తం గతం గుర్తొస్తుంది. లైక్ చేతబడి చేసినట్టు అని గుర్తొచ్చి చాలా భయపడి అక్కడ అలా కళ్ళు పడిపోతాడు. మళ్ళీ వెంటనే కట్ చేస్తే సీన్ బస్సులో ఉంటాడనమాట. బస్సులో వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ అమ్మ, వీడు మొత్తం ముగ్గురు కలిసి అనమాట వేరే ఊరు వెళ్తారు. వాళ్ళ సొంతూరు, అదే చెప్పాను కదా కోన్కాడ్ అని చెప్పేసి ఆ ఊరు వెళ్తారు. వాళ్ళ రిలేటివ్ ఇంటికి అయితే వచ్చేస్తారనమాట. అక్కడ రుక్కు అని ఉంటుంది, వీళ్ళ కజిన్ అవుతుంది అనమాట. సో ఈ క్యారెక్టర్ కూడా గుర్తుపెట్టుకోండి. హీరో పేరు బిట్టు, హీరోయిన్ పేరు బేలా, హీరో ఫ్రెండ్ పేరేమో టిల్లు, అండ్ హీరో కజిన్ పేరు అయితే రుక్కు అనమాట. సో రుక్కును బిట్టు కలిసి బీచ్కి వెళ్తారు. బీచ్కి వెళ్తుంటే ఇంతకుముందు చెప్పాను కదా చేతబడి చేసే ఆ ఏరియా ఉంటుందని. ఒక్కసారిగా ఏ వైపు చూస్తాడు. చూసిన వెంటనే మొత్తం మళ్ళీ గుర్తొస్తుంది అనమాట. చేతబడి చేసినట్టు, వాళ్ళ నాన్న చనిపోయినట్టు ఇవన్నీ గుర్తొస్తుంది. ఇవి గుర్తొచ్చి ఒకసారిగా చాలా భయపడితే రుక్కు వచ్చి అడిగితే ఏమైంది, బాగానే ఉన్నావా ఏంటి అడిగితే అప్పుడు రుక్కుని అడిగాడు అనమాట బిట్టు, మా నాన్న ఎలా చనిపోయారో నీకు తెలుసా అని అడిగాడు. దానికి రుక్కు అయితే నాకు తెలియదు, ఇప్పుడు ఎందుకు అవన్నీ వదిలేని చెప్పేసి తను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతుంది.
అప్పటికి బిట్టు వాళ్ళ అమ్మకి అండ్ రుక్కు వాళ్ళ నాన్నకి చిన్న ఇష్యూ అవుతూ ఉంటుంది. లైక్ చేతబడి అని ఉంది కదా, చితకబడి ఆ ల్యాండ్ అయితే అమ్ముదామని చెప్పేసి రుక్కు వాళ్ళ నాన్న అయితే ట్రై చేస్తాడనమాట. బట్ బిట్టు వాళ్ళ నాన్నమ్మ అండ్ వాళ్ళ మమ్మీ ఒప్పుకోరు. ఎందుకంటే అది ఆల్రెడీ మన గుండుకోడితో దెయ్యాలు అయిపోయి ఉంది కదా. సో వాళ్ళైతే ఒప్పుకోరు, అలా ప్రమాదం ఉంది, అలా అమ్ముతామని చెప్పేసి అయితే ఒప్పుకోరు అనమాట. సో అలా గొడవ అవుతుంటే అప్పుడు బిట్టు ఎంట్రీ ఉంటుంది అనమాట. బిట్టు ఎంట్రీ వచ్చాక బిట్టు మాట్లాడడానికి ట్రై చేస్తామంటే అప్పుడు రుక్కు వాళ్ళ నాన్న కొద్దిగా వాడి మీద ఫైర్ అవుతున్నట్టుగా మాట్లాడతాడు. మీ నాన్న ఎందుకు చచ్చి పెడితే తెలుసా, మీ నాన్న ఎలాంటి తెలుసా, వెళ్ళి ఊరోళ్ళని అడుగు అని చెప్పేసి వాళ్ళ నాన్న గురించి చాలా ర్యాష్గా మాట్లాడతారు అనమాట. సో బిట్టు ఇంకా హట్ అయ్యి వెంటనే ఇంకా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిపోయి చాలా కోపంతో స్కూటీ తీసుకొని చెత్తిగోళ్ళలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఫుల్గా భయపడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. చెత్తిగోళ్ళలోకి వెళ్ళిపోయి అక్కడ చెట్టు దగ్గరికి వెళ్తాడు. అక్కడ మన గుండు కూడా ఎంటర్ అయిపోతాడు. ఎంటర్ అయిపోయి హీరోని అయితే బంధిస్తాడు, మాత్రం చెట్టులో బంధించేస్తాడు. సో హీరోని వెతుక్కుంటూ వీళ్ళందరూ అయితే ఊరి మీద తిరుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ రూమ్లోకి వెళ్ళి పాత వస్తువులన్నీ తీస్తుంది. పాత వస్తువులన్నీ తీసి అందులో వాళ్ళ అమ్మ చిన్నప్పుడు కొట్టింది కదా గుండిగన్ని, ఆ కర్ర పట్టుకొని అయితే వాళ్ళ నాన్నమ్మ వెళ్తాడు చెత్తిగోడికి వెళ్ళి ఆ చెట్టు మీద అయితే గట్టికి కొడుతుంది అనమాట. కొట్టిన వెంటనే హీరోని వదిలేస్తాడు. బిట్టుని వదిలేసి అక్కడ ఆ సీన్ కట్ అయిపోద్ది. బిట్టుని వదిలేయడం, వాళ్ళ నాన్నని తీసుకొచ్చాడు, ఆ సీన్ కట్ అయిపోద్ది. బీచ్ దగ్గరకు వస్తారన్నమాట. చెత్తిగోడి నుంచి బీచ్ దగ్గరకు వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళ నాన్నమ్మని అడుగుతాడు, ఎవరి నాన్నమ్మ ఇవన్నీ అడిగితే అప్పుడు వాళ్ళ నాన్నమ్మ అంటే చెప్తాడు, వాడు మా అన్నయ్య, నేను గీత అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో చిన్నప్పుడు చెప్పాను కదా చేతబడి చేయడానికి తీసుకెళ్ళాడు వాళ్ళ చెల్లిని అని, తనే ఈ నాన్నమ్మ అనమాట. తన పేరు గీత. ఇలా చేతబడి చేశాడు. సో అప్పుడు ఇలా చనిపోయాడు అని చెప్పి గతం చెప్తాను అనమాట. ఈలోపే మళ్ళీ మనం బిట్టుగా అయితే వెనకాల గుండెగడ్డ చేతితో కొడతాడనమాట. వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నమ్మ తీసుకొచ్చేటప్పుడు చేతితో కొడతాడు. సో ఆ చేతి అచ్చి ఉంటుంది అనమాట. అది అప్పుడప్పుడు కొద్దిగా మంట వచ్చి నొప్పి వస్తూ ఉంటుంది. సో అలా నొప్పి వస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నమ్మ కంగారు పడుతుంది ఏమైందని. ఇంతలోనే వాళ్ళ నాన్నమ్మ బ్యాక్ సైడ్కి గుండెగడ్డ వచ్చి కూర్చుంటాడు. కూర్చొని ఇలా బిట్టు చూసే లోపే తలతిప్పి చంపేస్తాడనమాట వాళ్ళ నాన్నమ్మని. కళ్ళ ముందే వాళ్ళ నాన్నమ్మని చంపేస్తాడు. వెంటనే ఇంక మళ్ళీ సీన్ కట్ చేస్తే వాళ్ళ నాన్నమ్మ చనిపోవడం, వాళ్ళ నాన్నమ్మ లాంటి ఫేల్ చేయడం ఇదంతా అయిపోద్ది. అండ్ హీరో అయితే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. సో వాళ్ళ నాన్న కాల్చేటప్పుడు అది రుక్కు వాళ్ళ నాన్న సంథింగ్ ఏదో అంటూ ఉంటాడు. అందులో ఇంకా మాటలకు చిరాకు వచ్చి బిట్టుని అయితే వాళ్ళ మమ్మీ తీసుకొని పూణే వచ్చేస్తున్నాడు. మరి రిటర్న్ పూణే వచ్చిన తర్వాత ఇక్కడైతే మరి మామూలుగా ఉండదు భయ్య. ఇక్కడి నుంచే అన్నీ స్టార్ట్ అవుతుంది, అంతా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ క్లైమాక్స్ అయితే మామూలుగా ఉండదు, మాస్ అసలు ఎవ్వరు మిస్ అవ్వకండి. ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయి. లాస్ట్ క్లైమాక్స్లో అయితే అయిపోయింది అనుకున్న లోపు మళ్ళీ ఇంకోటి పడతా ఉంటుంది. ఖచ్చితంగా బాగుంటుంది అన్న, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. అండ్ ఎవరు కూడా బ్యాక్ వెళ్ళిపోకండి, ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది సినిమా. అండ్ ఇప్పుడైతే చెప్పాను కదా, బిట్టు అని వాళ్ళ మమ్మీ అయితే రిటర్న్ వాళ్ళ ఇంటికి బయలుదేరి వచ్చేస్తున్నారు బస్సులో అని చెప్పాను కదా. సో బస్సులో బిట్టు వాళ్ళ మమ్మీ ఇద్దరు పక్కన కూర్చుంటారు అనమాట. సడన్గా బిట్టుకి బ్యాక్ సైడ్ ఆ చెయ్యి మీద బాగా చెయ్యొచ్చు ఉంటారు కదా, వాడు గుండెగడ్డ కొట్టిన చెయ్యొచ్చు. సో అది మళ్ళీ పెయిన్ వచ్చేసి చాలా బాధపడతాడు, నొప్పితో బాధపడుతూ భయపడతాడు అనమాట. ఎందుకంటే చేతికి అయితే వాడు ఎంట్రీ వస్తుంది అనమాట. చేతికి అయితే గుండె కూడా చేస్తాడు, పగలైతే రాడనమాట. అలాగే సో అక్కడ చిన్న ఇష్యూ అవుతుంది. అక్కడ వీడు ఇలా బాధపడుతుంటే ముందు ఒక ఆవిడకి ఏదో చిన్న నొప్పి వచ్చి వీడికి ఇక్కడ కొంచెం చిన్న ఇష్యూ అవుతుంది అనమాట. వీడు బ్యాక్ సీట్లో దగ్గర కూర్చుంటాడు. అక్కడ మళ్ళీ గుండెగడ ఎంట్రీ ఉంటుంది. అక్కడ మళ్ళీ గుండెగడ వస్తాడు, వచ్చి ఫుల్గా భయపెడతా ఉంటాడు. మన వాడికి వచ్చి ఏం చేస్తాడు, చెప్తాడు, నేను నీ ఒక్కడ తప్ప ఎవరికి కనిపించను, ఎక్కువ ఆపరేషన్ చేయొద్దులే, నాకు మున్నితో మ్యారేజ్ కావాలి, మున్నిని పెళ్లి చేసుకోవాలి సంథింగ్ చెప్తాడు అనమాట. మున్ని అని ఒక అమ్మాయి చెప్పాను కదా, 7 years పెద్ద అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి కోసం వాళ్ళ మమ్మీ సేదో కొట్టదని చెప్పాను కదా. సో ఆ అమ్మాయి పేరే మున్ని అనమాట. సో మున్ని నేను పెళ్లి చేసుకోవాలి, నాకు మున్ని కావాలని చెప్పి అడుగుతాడు అనమాట. సో అక్కడ మళ్ళీ కట్ చేస్తే మనోడు ఇంట్లో ఉంటాడు. ఇంటికి వచ్చిన వెంటనే అయితే మనోడికి నైట్ టైం అయితే ఫుల్గా టార్చర్ పెడేస్తాడు గుండిగాడు. మన బిట్టుకి అయితే చాలా టార్చర్ చేస్తాడు, చెత్త కొడతాడు, ఎడతో వస్తాడు, ఇదిలో వస్తాడు, ఇది మామూలుగా ఉండదు, రేవే వేస్తాడు అనమాట. దూవలు తీరిపోద్ది బిట్టుకి, నాకు మున్నితో పెళ్లి కావాలి, మున్నిని వెతుకు అని చెప్తాడు అనమాట. సరే అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ బిట్టు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అదే టిల్లు అని చెప్పాను కదా, ఆ క్యారెక్టర్ అనమాట. టిల్లు దగ్గరికి వెళ్ళి సంథింగ్ ఇలా జరిగిందని చెప్పేసి విషయం అంతా చెప్పి నాకు హెల్ప్ కావాలి, మున్ని అన్న అమ్మాయిని మనం ఎదిగి పెట్టాలని చెప్పేసి చెప్తారనమాట. సరే అని చెప్పి వాళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళ ఇంటికి వస్తారనమాట. వాళ్ళ ఫ్రెండ్ బిట్టును టిల్లు ఇంటికి వస్తారు, బిట్టు వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చి ఆ రోజు ఈవినింగ్ వీడిని పిలుస్తారనమాట. అవన్నీ గుండిగాన్ని రమ్మని ఆడ వస్తాడు. వచ్చి చెప్తాడు, మున్ని నాకు కావాలి, మున్నిని పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. అప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరికి అయితే ఫుల్ రేవేస్తాడు, మొత్తం కొట్టేసి దోలు తీర్చేదాడు అనమాట. కింద మీద వాయిన్ చేస్తాడు టిల్లుకిని బిట్టుకిని. మంచి హర్రర్ అయితే సీన్లు అయితే ఇక్కడ ఉంటాయి, ఖచ్చితంగా చూడండి మీరు. హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ వీళ్ళిద్దరికైతే దోలు తీస్తారు అనమాట. అది అయిపోయాక ఇంకా ఏం చేయాలి తెలియక బిట్టును మనోడు అనుకుంటారు, టిల్లు బిట్టు ఇద్దరు కలిసి ఒకసారి రుక్కు కాల్ చేసి అడిగాము ఏమైంది ఏంటి అన్నది, వాళ్ళకి తెలుస్తుందేమో కదా ఎవరి మున్ని అని చెప్పేసి అని అడిగిదామని కాల్ చేస్తారన్నమాట. అయితే కాల్ చేస్తే రుక్కు కూడా నాకు తెలియదు మున్ని అంటే ఎవరో, బట్ నాన్నమ్మ దాంట్లో ఫొటోస్ ఉంటాయి, నాన్నమ్మ డబ్బాలోని పెట్టిలో చూసి నీకు ఫొటోస్ పెడతానని చెప్పేసి అంటదన్నమాట రుక్కు. సరే అని చెప్పి మనోడు వెయిట్ చేస్తాడు ఈవినింగ్ వరకు. ఈవినింగ్ నైట్ అయిన తర్వాత రుక్కు ఫొటోస్ పెడతామన్నమాట. ఫొటోస్ పెట్టి మనకి మున్ని ఫోటోని అయితే జూమ్ చేస్తారన్నమాట. ఫొటోస్ చూస్తాడు, చూసిన వెంటనే మన గుండోడు ఎంటర్ అయిపోతాడు.
గుండెలు ఎంటర్ అయిపోయి అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇద్దరిని భయపెట్టి నేను మునిని పెళ్లి చేసుకోవాలి, ఈ మునిని వెతకండి అని దోలు తీస్తారన్నమాట మళ్ళీ వీళ్ళకి. అయితే ఇప్పుడు టిల్లు కూడా ఉన్నాడు కదా, టిల్లు కూడా ఫోటో చూస్తారన్నమాట. ఫోటో చూసిన తర్వాత వాడు గుర్తొస్తుంది, ఈ అమ్మాయి సంథింగ్ బేలా ఉంది కదా హీరోయిన్, వాళ్ళ తాలూకు రిలేటివ్ అంటే సంథింగ్ నానమ్మ ఎవరో అని చెప్పేసి చెప్తారనమాట. నాకు తెలుసు ఈ ఫేస్ నేను చూసానని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇంక సరే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా, ఇంక అయిపోయింది అనుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట, బేలా ఇంటికి. బేలా అప్పుడే వస్తుంది, వచ్చి ఏంటి ఇక్కడ ఉన్నా అని చెప్పేసి అడిగి వాడితో మాట్లాడుతుంది. అండ్ తనకి బ్రేకప్ అయిపోయింది అవన్నీ చెప్తుంది అనమాట. చెప్పి ఇంకా బేలా కొద్దిగా అలా మాట్లాడుతూ కిచెన్లో ఉంటుంది. కిచెన్లో ఉంటే గుండెగా ఎంట్రీ అయిపోతాడు. ఎంట్రీ వచ్చేసి ఇంకా బేలాని డిస్టర్బ్ చేయడం అలాంటివన్నీ ట్రై చేస్తారనమాట. ట్రై చేసేటప్పుడు బిట్టు అవ్వకుండా కొద్దిగా ఎస్కేప్ చేస్తాడు. ఎస్కేప్ చేసి బయటకు వస్తారనమాట టిల్లు అండ్ బిట్టు. బయటకు వచ్చిన వెంటనే ఈ గుండెగాడు వచ్చి నేను మున్నిని కాదు బేలాని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి షాక్ ఇస్తాడనమాట. సో ఇక్కడైతే మనకి రోజులు పడుతుంది అనమాట. నాకు మున్ని వద్దు, ఇప్పుడు బేలా కావాలి, బేలాతో పెళ్లి చేసుకుంటానని చెప్పి అంటాడు అనమాట. సో ఇప్పుడు బేలాన్ అయితే సెట్ చేయాలనుకున్నోడికి అది టాస్క్ ఇక్కడ నుంచి. ఇప్పుడు అంతా సినిమా ఇక్కడ నుంచి ఇదే స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత కట్ చేస్తే మనకైతే బేలా అండ్ బిట్టు చైల్డ్హుడ్లో ఉన్నట్టుగా మనకి సినిమా చూస్తున్నప్పుడు వస్తామన్నమాట. నేను చిన్నప్పుడు సినిమా చూసే సీన్ అయితే కనిపిస్తుంది. సో అప్పుడే బేలా వీడికి ముద్దు పెట్టడం అవన్నీ కనబడతాయి అనమాట. సడన్గా మూవీలో వాళ్ళ మమ్మీ గట్టిగా అరుచుకుంటూ ఉంటుంది అనమాట. బిట్టు అరుచుకొని ఇలా పక్కకు తిరిగి చూస్తే వాళ్ళ బామ్మ చనిపోయి బుర్ర ఒకటే ఉన్నట్టుగా కనబడుతుంది అనమాట. కనిపించి వెంటనే మనోడు గుండుగడ ఎంటర్ అయిపోతాడు. ఫుల్ ఇంకా హర్రర్ సీన్ అక్కడ. చాలా భయపడిపోతారు ఇద్దరు, బేలా అండ్ మనోడు బిట్టు ఇద్దరు చాలా భయపడతారు. చిన్నప్పుడు కాస్త వెంటనే ఇమీడియట్గా ఒక్క 5 సెకండ్స్లోనే మళ్ళీ నార్మల్ ఇప్పుడు ప్రజెంట్ ఏజ్కి అయితే వచ్చేస్తారు. నెక్స్ట్ సీన్ వచ్చేసి మనకైతే బిట్టు అండ్ టిల్లు అయితే చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళి ఫాదర్తో డీల్ చేద్దామని చెప్పేసి వెళ్తారనమాట. సో ఫాదర్ అయితే ఇతనే అనమాట, మనకు తెలిసిందే కట్టప్ప క్యారెక్టర్ పెట్టారనమాట. అండ్ ఇతని పేరు ఇందులో అయితే ప్రభాకర్, గుర్తుపెట్టుకోండి ప్రభాకర్. సో ప్రభాకర్ దగ్గరికి వెళ్తే ప్రభాకర్ అనే వాళ్ళు ఏంటంటే ఫేక్గా ఒక ఆర్టిస్ట్ అనమాట. జనాలు మోసం చేస్తూ ఉంటాడు దేవుడి గురించి. ఒక ఫాదర్ వేషం వేసుకొని ఇది జరుగుతున్నాయి అని చెప్పేసి నమ్మించి కొద్దిగా అలా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో వీళ్ళిద్దరు పర్సనల్గా ప్రభాకర్తో మాట్లాడడానికి అని చెప్పి క్యాబిన్కి వెళ్తారు. అక్కడ వాళ్ళ రూమ్లో మాట్లాడతారనమాట. మాట్లాడి నువ్వు ఫేకా, నువ్వు మోసం చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ వెళ్ళిపోయేటప్పుడే మనోడు టిల్లు ఉన్నాడు కదా, టిల్లు మనోడు చూపిస్తారనమాట ప్రభాకర్కి. బిట్టు వెనకాల ఉన్న చేతి మచ్చ చూపిస్తారనమాట. మామిడికి ఎలా అయింది, అందుకే నొప్పి వస్తుందని చెప్పేసి చెప్తాడు. వెంటనే ప్రభాకర్ చూసి వెంటనే చెప్పేస్తాడు, ముంజియా అని చెప్పేసి అంటాడు. ముంజియా నీగలా తెలుసు అని చెప్పేసి వాళ్ళిద్దరు వచ్చి కూర్చుంటారు. అప్పుడు ప్రభాకర్ మొత్తం స్టోరీ చెప్తాడు ముంజియా గురించి. మొత్తం స్టోరీ చెప్పి అలా అని చెప్పేసి మొత్తం చెప్తాడు. అప్పుడు ప్రభాకర్ ఇప్పుడు వాడిని పోగొట్టాలంటే ఏం చేయాలన్నది కొన్ని చెప్తాడనమాట. ఒక మేకని తీసుకురావాలి, మేకకి అండ్ బేలాకి ఫేక్ పెళ్లి చేయాలని చెప్పి ఒక సజెషన్ అయితే ఇస్తాడు. కరెక్ట్ వేలో చేయడం అని మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాడు. మీరు అన్నీ అరేంజ్ చేసుకోండి, బేలాను ఒప్పించుకొని మీరు తీసుకురండి, వీళ్ళంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే ప్రభాకర్ చెప్తాడు. ఇంక వీళ్ళు వేరే ఏం మాట్లాడకుండా ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే బేలా వాళ్ళ ఇంట్లో అయితే బేలా వాళ్ళ షాప్లో అయితే ఉంటుంది అనమాట. టిల్లు అండ్ బిట్టు అయితే బేలా దగ్గరికి వెళ్తారు, హీరోయిన్ దగ్గరికి. అక్కడ వాళ్ళ స్టూడియో దగ్గరికి వెళ్ళి బేలాకి చెప్తారన్నమాట. ఎలా అంటే ఇది చెప్పరు, నిజం చెప్పరు, ఎలా పెళ్లి చేసుకోవాలని చెప్పరు, జస్ట్ నార్మల్గా ఒక షూట్ ఉంది, ఈ షూట్ తీసుకుందాము, దానివల్ల నీ స్టూడియో కూడా యూజ్ ఉంటుంది, మాకు యూజ్ ఉంటుంది, సో షూట్ ఉంటుంది, షూట్కి వెళ్దామని చెప్పేసి అంటే బేలా కూడా కన్విన్స్ అవుతుంది. కన్విన్స్ అయితే సరే ఓకే అంటుంది అనమాట. ఒక షూట్ అనేది ఒప్పిస్తారు. సో అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళందరూ స్టార్ట్ అవుతారు. నెక్స్ట్ డే ఎవరు ప్రభాకరు, మన బిట్టు ఫ్రెండు, బేలా స్టూడియోలో స్టూడెంట్స్, తర్వాత బిట్టు వాళ్ళ అమ్మాయి అందరూ స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యి మళ్ళీ సొంతూరుకి వెళ్తారు, కోన్కర్ అని చెప్పాను కదా. సో అక్కడికి వెళ్తారన్నమాట. అక్కడికి వెళ్ళిన వెంటనే తర్వాత మనకైతే సాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సాంగ్ ఉంటుంది అనమాట. అందులో లైక్ షూటింగ్స్ తర్వాత ఇవన్నీ అయితే అవుతాయి అనమాట. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత బేలా అండ్ మనోడు బిట్టు బీచ్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే కోబా వస్తాడు. చెప్పాను కదా, కోబా అంటే బేలా వాళ్ళ పవర్ అనమాట, బ్రేకప్ అయిపోయిందని చెప్పాను కదా. సో ఇందులోనే వాడు వస్తాడు. వాడు వచ్చి మళ్ళీ తనకి చాక్లెట్స్ ఇచ్చి సారీలు చెప్పి కన్విన్స్ చేస్తారనమాట. లైక్ బ్రేకప్ గురించి చెప్తుంది కదా బిట్టుకి, లైక్ ఇలా లండన్ తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు, స్టూడియో వదిలేమంటున్నాడు అని చెప్పేసి అంటే దానికే నాకు నచ్చట్లేదు అని చెప్తుంది కదా. సో ఇంతలోనే వాడు వచ్చి సారీ చెప్పి నువ్వు ఎక్కడికి రావద్దు, లండన్ రావద్దు, ఇక్కడే ఉందాం అని చెప్పి సారీ చెప్తారనమాట. వెంటనే ఇంకా బేలా కూడా కన్విన్స్ అయిపోయి ఒప్పేసుకొని ఇంకా మనోడైతే చాలా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి ఇంకా బేలా అండ్ కోబా అయితే నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టు దగ్గర ఆగి అక్కడ మాట్లాడుకుంటూ బేలా కిస్ చేసుకుందాం ట్రై చేస్తాడు కోబా. అప్పుడే మనోడు చూస్తాడనమాట, ఎవరు బిట్టు చూసి బిట్టు వెనకాల వెంటనే వచ్చేస్తాడు గుండిగాడు వచ్చేసి భుజం మీద కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇలా కిస్ పెట్టుకున్న టైంలోని గుర్తొచ్చి మరి ఆ వీపంత నొప్పి వచ్చి ఫుల్గా భయపడుతూ నొప్పుతూ ఉంటాడు అనమాట. వెంటనే సడన్గా ఈ గుండెగాడు అక్కడికి వెళ్ళిపోతాడు, ఎవరు కోబా దగ్గరికి వెళ్ళిపోయి ఆడు కాలు పట్టుకొని లాక్కెళ్ళిపోతాడు. తుప్పల్లోకి లాక్కెళ్ళిపోయి మొత్తం ఆడు గులాబ్ జామున్ మొత్తం పిసికి పాడేస్తాడు అనమాట. హాస్పిటల్ సీన్కి వెళ్తే డాక్టర్ చెప్తాడు,
గులాబ్ జామ్స్ అన్నీ పోయాయి, ఇంకా ఎందుకు బంచేవు అని చెప్పేసి అంటాడనమాట. అలా అంటే ఇంకా మొత్తం అంతా షాక్ అయిపోతారు. షాక్ అయిపోయి ఇంకా అమ్మాయి బేళ అందరూ కూర్చుంటారు అక్కడ హాస్పిటల్ బయట, రూమ్ బయట కూర్చుంటారు. రుక్కు కూడా వస్తుంది అక్కడికి. ఇంతలోనే మనోడు గుండెగడు మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు. మళ్ళీ ఎంట్రీ ఇచ్చి హాస్పిటల్ ల్యాబ్స్లోకి అది దూరిపోయి వాడు గందరగోళం చేసి హీరోతోని టిల్లుతోని కొద్దిగా వ్యవస్థం చేస్తాడు. అంతలోనే రుక్కు వస్తుంది అనమాట. రుక్కు వస్తే రుక్కు కనబడతాడు ఎవడి గుండెగాడు. ఎవరికి కనిపించడు కానీ రుక్కు కూడా కనబడతాడు. ఎందుకంటే రుక్కు కూడా వాళ్ళ ఫ్యామిలీ కదా, సో అందువల్ల కనబడదు అనమాట. వీడు చెప్తాడు బిట్టు మన కజిన్, నా కజిన్ అని చెప్పేసి. ఓ అవునా, అయితే నువ్వు నా ఫ్యామిలీ కదా, నీకు కూడా కనబడతాను అని చెప్పేసి గుండెగాడు అయితే అంటాడు. అని దాన్ని కూడా కొద్దిగా టార్చర్ చూపిస్తాడు రుక్కు కూడా. తర్వాత కట్ చేస్తే మనోడు మొత్తం స్టోరీ అయితే రుక్కు చెప్తాడు. బిట్టు ఏమైంది ఏంటన్నది అన్నీ చెప్తాడు అనమాట. సో ఇప్పుడు స్టోరీ తెలిసింది. టిల్లు, బిట్టు, రుక్కు వీళ్ళు ముగ్గురికి అయితే మొత్తం స్టోరీ తెలుసు. నెక్స్ట్ ఇంక ఇప్పుడు ముగ్గురు కలిసి రుక్కు, టిల్లు, బిట్టు ముగ్గురు కలిసి ఆ మ్యారేజ్కి అయితే రెడీ చేస్తారనమాట. రెడీ చేసి మేకని తీసుకొస్తారు. అక్కడ ఒక సాంగ్ ప్లే అవుతుంది. మేకని తీసుకొస్తారు, రుక్కుని రెడీ బేరాన్ని రెడీ చేస్తారు. అంతా అయిపోద్ది. చేతికోడి దగ్గరికి వెళ్ళి ఆ ట్రీ దగ్గర కూడా మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారన్నమాట. ప్రభాకర్కి ఫోన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తీసుకుంటారు. అదంతా అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఇంక ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట, ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అదైతే ఫ్లాప్ అయిపోద్ది. ఫ్లాప్ అయిపోయి ఆ గుండెగాడు వచ్చి బేలాలోకి దూరేస్తాడనమాట. బేలాలోకి దూరేసి అక్కడ బేలా దయ్యంగా మారిపోద్ది. అక్కడి నుంచి మళ్ళీ ఫుల్గా ఫైట్స్ అయితే అవుతాయి. అండ్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తారనమాట. బేలా అక్కడి నుంచి చెట్టు ఉంది కదా, చేరబడితే చెట్టు దగ్గర నుంచి రుక్కు వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. వచ్చేసి వాళ్ళందరినీ భయపడుతుంది. ఫుల్గా దోలు తీస్తుంది అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కరికి దోలు తీసి పడదెత్తుంది. అదే టైంలో ప్రభాకర్ అయితే ఎంట్రీ ఇస్తాడనమాట. ప్రభాకర్ వచ్చి దాన్ని బంధిస్తాడు. ఒక సర్కిల్ గీసి బేలాని అయితే బంధిస్తాడు. బంధించి ప్రభాకర్ అండ్ బిట్టు, టిల్లు వీళ్ళు ముగ్గురు అయితే వేరే ఆ మేక తప్పించుకొని వెళ్ళిపోతుంది అనమాట. తప్పించుకోదు. రుక్కు వాళ్ళ డాడీ తీసుకెళ్ళిపోతాడు. వండేసుకొని తిందామని చెప్పేసి తీసుకెళ్ళిపోతే వాళ్ళ దగ్గరికి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. రుక్కుని, టిల్లుని ఇక్కడ ఉంచుతారన్నమాట. బేలా దగ్గర ఎక్కడికి వెళ్ళకుండా చూసుకోండి అని చెప్పేసి ఉంచుతారు. సో అప్పుడు పిల్లలతో కాపలా ఉన్నప్పుడు మనోడు టిల్లు ఏంటంటే టాయిలెట్కి వెళ్ళి వస్తానని చెప్పేసి బయటకి సైడ్కి వెళ్తారనమాట. సైడ్కి వెళ్ళి వాడేమో మేకపిల్లి పరిగెత్తడం చూసి మేకపిల్ల కోసం వెళ్ళిపోతాడు. రుక్కు ఒకదాన్ని ఇక్కడ వదిలేస్తారనమాట. వదిలేస్తే ఇంకా ఇదేం చేస్తుంది, బేలా నటిస్తుంది అనమాట. రుక్కు నన్ను కాపాడు ప్లీజ్ అని చెప్పేసి ఏడ్చుకుంటూ నటిస్తుంది. అది నమ్మేసి రుక్కు అందులోకి వెళ్ళిపోతుంది. లైన్లోకి వెళ్ళిపోయి దాన్ని కాపాడదని వెళ్ళిపోదాం అనమాట. వెళ్ళిపోయిన రుక్కుని ఇంకా అక్కడ ఖతం చేసేస్తుంది. ఖతం చేసి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఆ లైన్ నుంచి బయటకు వచ్చేస్తుంది బేలా. వచ్చేసి హీరో వాళ్ళు వెళ్ళారు కదా, ప్రభాకర్ హీరో వాళ్ళు మ్యాక్ గురించి అక్కడికి వెళ్తుంది అన్నమాట. వెళ్ళి ఇంకా అక్కడ మళ్ళీ ఫైట్ అవుతుంది. ఫుల్ ఫైట్ అయిపోద్ది. ప్రభాకర్ వీళ్ళని చాలా ట్రై చేస్తుంది కానీ అవ్వదు. గట్టిగా ఫైట్ అవుతుంది. ఆ తర్వాత ప్రభాకర్ కోపం వస్తుంది అనమాట. వండుకొని తినేస్తారా మేకనని చెప్పేసి రుక్కు వాళ్ళ నాన్న మీద కోపం వచ్చి రుక్కు వాళ్ళ నాన్నకి నుదుటి మీద జెడ్ షేప్ అని ఒకటి గీసేస్తారనమాట. అదే గుండెగడికి ఒక షేప్ అనమాట, అది మంత్రం అనమాట. సో ఆ జెడ్ షేప్ గీసేసి ఆ నుదుటి మీద ఆ చెట్టు మీద గీస్తాడనమాట ప్రభాకర్. గీసిన వెంటనే ఈ లోపే మేక పరిగెత్తుకొని వస్తుంది వీళ్ళ దగ్గరికి. మేక పరిగెత్తుకొని వస్తే ఇంకా షాక్ అయిపోతారు. ఇప్పుడు ముగ్గురులో ఆత్మ ఉందని చెప్పేసి షాక్ అయిపోతే ఇప్పుడు ఏటవుతుంది అంటే బేలలో ఉన్న ఆత్మతో వచ్చి రుక్కు వాళ్ళ నాన్నలోకి దూరేస్తాం అన్నమాట. మేకలో ఉన్న ఆత్మ అండ్ బేలలో ఉన్న ఆత్మ రెండు కలిపి ప్రభాకర్లో రుక్కు వాళ్ళ నాన్నలోకి అయితే దూరేస్తుంది అనమాట. సో అక్కడ రుక్కు వాళ్ళ నాన్న మళ్ళీ దయమవుతాడు. గుండెగాడు ఆత్మ అందులో ఉంటుంది అనమాట. సో ప్రభాకర్కి గుండెగాడికి ఫుల్ ఫైట్ అవుతుంది. అక్కడ చాలా దారుణంగా కొట్టుకుంటారు కానీ బట్ ప్రభాకర్ ఏం చేస్తాడంటే నూతిలోకి పడిసేస్తాడు అనమాట రుక్కు వాళ్ళ డాడీని, ఆ గుండెగాన్ని. పడేస్తే ఇంకా అయిపోయింది ఈ పని, ఇంకా పోయినట్టు అని సంబరపడతారు. నూతి దగ్గర నుంచి చూసుకొని అలా అనుకుంటారు. వెంటనే ఆన్ ది స్పాట్ పైకి లెగిసి వస్తాడు అనమాట. గాల్లో తేలుకొని వచ్చి ఇంకా కొడతాడు భయ్యా ఒక్కొక్కరిని, మామూలు కాదు దోలు తీసి పడదెప్తాడు. అప్పుడు ఇంకా బిట్టునైతే చితక్కొడేస్తాడు అనమాట. గుండెగాడు బిట్టుని చితక్కొడేసి బేలాని అయితే ఆ చెట్టు దగ్గర తీసుకొని వెళ్ళిపోతే ఇంకా బిట్టుగాడు ఇంకా అలా పడిపోయి వెళ్ళిపోతాడు అనమాట బీచ్లో. ఎన్నాళ్ళు బామ్మ వస్తుంది. బామ్మ వచ్చి కొద్ది ధైర్యం చెప్తాడు, నువ్వు వెళ్ళి కాపాడు అని చెప్పేసి కొద్ది ధైర్యం చెప్పిన వెంటనే వీళ్ళు లెగిస్తాడు, లేచి వెళ్తాడు. మళ్ళీ అక్కడ గుండెగాడికి బిట్టుగాడికి ఫుల్ ఫైట్ అవుతుంది. వెంటనే బిట్టుగాడికి కర్ర ఇస్తుంది అనమాట. వాళ్ళ బామ్మ చెప్పాను కదా చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కొట్టింది అని చెప్పేసి ఆ కర్ర పట్టుకొని వెళ్తాడు. ఇటు బిట్టుగాడు వెళ్ళి వాడిని ఫుల్ కొడతాడు. చెట్టు మీద కొడతా ఉంటే ఆడికి దెబ్బకాన్ని వదిలేస్తాడు అనమాట. ఆ తర్వాత అక్కడ ఆ ఫైట్లోనే వీడు కర్రతో కొడుతున్నప్పుడు వీపు మీద జెడ్ షేప్ అయితే గీస్తాడనమాట వాడికి. రుక్కు వాళ్ళ డాడీలో ఉన్నాడు కదా అప్పుడు గుండెగాడు. సో వాడి మీద కొడుతున్నప్పుడు జెడ్ షేప్ అయితే గీస్తాడు అక్కడ ఫైట్ చెట్టు మీద. గీసిన వెంటనే ఇంకా ఆత్మ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోద్ది అనమాట. రుక్కు వాళ్ళ నాన్న వదిలేసి మళ్ళీ చెట్లోకి వెళ్ళిపోద్ది. చెట్లోకి వెళ్ళిపోయి రుక్కు వాళ్ళ నాన్న అక్కడి నుంచి పారిపోతాడు. ఇక్కడే భయ్యా నేనైతే ఇక్కడ అసలు సీన్ ఇంకా క్లోజ్ అయిపోయాడు అనుకున్నా నేను. చెట్లోకి వెళ్ళిపోయాడు, అది మన తెలియదు చెట్లోకి వెళ్ళిపోయాడు అని. మొత్తం ఇంకా మాయమైపోయాడు, ఇంకా పోయాడు అనుకున్న టైంలో వీళ్ళిద్దరూ ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే టైంలో మనోడు చెట్లోంచి అలా బయటకు వస్తాడన్న. చెట్లోంచి బయటకు వచ్చి ఆ వేర్లన్నీ వీళ్ళ మీద అటాక్ చేసి మళ్ళీ అక్కడ ఫైట్ అవుతుంది. మళ్ళీ హీరోయిన్ వాళ్ళిద్దరికి మళ్ళీ తోలు తీసేస్తారు, కొట్టేసి తోలు తీస్తాడు.
మళ్ళీ అక్కడ ఫుల్ ఫైట్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి విడిపించుకుంటాడు అన్నమాట. ఇది హీరోయిన్ విడిపించుకుంటుంది. అక్కడ నుంచి విడిపించుకొని ఆ మనోడు అప్పటికి బందీగా ఉంటాడు. బిట్టు ఆ చెట్టు వేర్లలో బందీగా ఉంటాడు. హీరోయిన్ మాత్రం విడిపిస్తాడు అనమాట. హీరోయిన్ విడిపిస్తే హీరోయిన్ అక్కడ ఒక ఆయిల్ డబ్బా చూస్తుంది. ఆయిల్ డబ్బా చూసి ఆ ఆయిల్ చెట్టు మీద వేసేస్తుంది అనమాట. చెట్టు మీద వేసేసి బిట్టుని పిలుస్తుంది. బిట్టు నువ్వు నీ చేతిలో ఉన్న ఆ ఫైర్ని పడేయని చెప్పేసి చెప్తుంది. వెంటనే వీడు వెనక్కిలా ఎగిరిపోయి ఆ ఫైర్ ఇస్తాడు అనమాట. ఇచ్చినట్లు మొత్తం చెట్టు కాలిపోద్ది. ఇంకా అక్కడితో మనోడైతే క్లోజ్ అయిపోతాడు అనమాట. మొత్తం చెట్టు అయితే మొత్తం కాలిపోయి ఇంకా అదే ఇంకా మా గుండుగోడు క్యారెక్టర్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా అందరూ హ్యాపీగా మూమెంట్ ఉంటుంది. బిట్టు అండ్ హీరోయిన్ అందరూ హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీస్తో. మొత్తం ఫుల్ హ్యాపీగా ఉండే మూమెంట్లోనే ఈలోపే మళ్ళీ మన బిట్టుగాడికి నొప్పి వస్తుంది అనమాట. నొప్పి వచ్చి కర్రలో కూడా గతం గుర్తొస్తుంది ఆ చెట్టు గురించి. అది వెంటనే వీడు వెనకాల నుంచి కర్ర తీస్తాడు. అదే కొట్టాడు కదా కర్ర, ఆ కర్ర తీసి నించుంటాడు అనమాట. నించున్న వెంటనే బిట్టు అని అరుస్తాడనమాట. అరిసి కట్ చేస్తే అక్కడ ఆ చెట్టుని మళ్ళీ ఎవరో వచ్చి కోస్తున్నట్టు, అంటే కటింగ్ చేస్తారు కదా, సో కటింగ్లు చేసి అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నప్పుడు అది మళ్ళీ మనోడు బయటకు వచ్చేస్తాడు గుండెగాడు. ఇంకా అక్కడతో క్లోజ్ అయిపోద్ది. ఇదే సినిమా బాగుంది, హర్రర్గా మంచి ట్విస్టులతో అయితే ఉంది. క్లైమాక్స్లోనే అయితే చాలా అనుకున్న అరగంట ముందే ఏంటో ఇంకా అరగంట ఉంది సినిమా, ఇప్పుడే క్లోజింగ్ అయిపోతుంది ఏంటో అనుకునే లోపే ట్విస్ట్ ఇచ్చాడు భయ్య. ట్విస్ట్ మీద ట్విస్ట్ భలే ఇచ్చాడు, బాగుంది. కాసేపు అంటే మంచిగా చూడొచ్చు, మరి వర్స్ట్ అని చెప్పలేం కానీ బాగుంది. ఓకే, హాస్టల్లో అయితే చూడండి. అండ్ ఇలాంటి ఇంకా మంచి మంచి సినిమాల గురించి ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అన్న. మంచి మంచి మూవీస్ అయితే మీకు ఇస్తాను ఖచ్చితంగా. ఇది ఫస్ట్ రివ్యూ అంటే ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి హాట్స్టార్ నుంచి అయితే తీసుకున్నా. నెక్స్ట్ అయితే మంచి మంచి సినిమాలు ఎక్కడ దొరకను అయితే తీసుకొస్తాను. దానికంటే ఒక పర్టికులర్గా టెలిగ్రామ్ కూడా క్రియేట్ చేసి అందులో మీకు అయితే మూవీ లింక్స్ కూడా నేను ఇస్తాను. నెక్స్ట్ అయితే మంచి మంచి మూవీతో అయితే మనం మళ్ళీ వచ్చేద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా, బాయ్.